హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసన్నాని. ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం 6వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం కార్తీక దామోదరాయ నమః. ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యమందలి 6వ అధ్యాయ ప్రారంభ. దీపదాన మహిమ. రాజా, కార్తీక మహత్యంలో పాలు, తేనె, వెన్న, పెరుగు వీటితో ఏర్పరిచిన పంచామృతాలతో శ్రీమన్నారాయణునికి భక్తిగా అర్పించి పూజించి కస్తూరి గంధం కలిపిన నీటితో అభిషేకం చేసిన వారు 10,000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం పొంది ఉత్తమగతిని చేరుకుంటారు. కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం విష్ణు దేవాలయంలో దీపారాధన చేసిన వారికి వైకుంఠము ప్రాప్తిస్తుంది. కార్తీక మాసంలో దీపదానం చేసిన వారికి ఉత్తమ జ్ఞానం లభించడమే కాకుండా విష్ణు సాయుధ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రత్తితో వత్తిపెట్టి బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ చేసిన ప్రమిదల్లో వత్తిపెట్టి నేతిని పోసి వెలిగించి ఆ దీప ప్రమిదను వేదవేత్త అయిన బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ విధంగా నెలంతా చేసి నెల చివర వెండితో ఒక ప్రమిదను చేయించి అందులో బంగారం వత్తి వేసి పిండితో కుదురు చేసి దాని మధ్య ఈ ప్రమిదను వత్తిని ఉంచి దీపంతో యోగ్యుడైన బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. తర్వాత బ్రాహ్మణ సమారాధన యథాశక్తిని అనుసరించి చేయాలి. ఆ విధంగా బ్రాహ్మణులకు దీపదానం చేసినప్పుడు అన్ని విధముల జ్ఞానాన్ని ఇచ్చేది, సకల సంపదలను కలగజేసేది అయినా దీపదానం చేస్తున్నాను, నాకు క్షేమం కలుగుగాక అని అంటూ దానం ఇవ్వాలి. స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ విధంగా దీపదాన వ్రతం పూర్తి చేసిన వారు ముక్తిని పొందుతారు. తెలిసి చేసినా తెలియక చేసిన పాపాలన్నీ ఈ దానం వల్ల తొలగిపోతాయి. ఈ సందర్భంలో బహుపురాతనమైన ఒక కథ చెప్తాను విను అంటూ జనక మహారాజునకు వశిష్ఠుల వారు చెప్పసాగిరి. పూర్వం ద్రవిడ దేశంలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు సంతానం, బంధువర్గం లేకపోవడం వల్ల, జీవితానికి ఆధారం లేకపోవడం వల్ల భిక్షాటన వృత్తి వల్ల జీవనం సాగిస్తుంది. ఆమె ఒకనాడైనా వంట చేసుకొని ఎరగదు. ఇతరుల సద్ది అన్నం తింటూ కాలక్షేపం చేస్తుంది. నలుగు పిండ్లు విసిరిపెట్టడం, ఇతరులకు వంట వార్పులు చేసి పెట్టడం, ఆ విధంగా సంపాదించుకున్న ధనాన్ని వడ్డీలకిస్తూ ధనాన్ని వృద్ధి చేసుకుంటుంది. ఆమె ఒకనాడైనా శ్రీమన్నారాయణుని పాదార విందాన్ని ధ్యానించలేదు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళలేదు. పవిత్రమైన ఏకాదశి నాడైనా ఉపవాసం ఉండి ఎరగదు. ధనాన్ని కూడబెట్టుకోవడమే కానీ ఇతరులకు ఉపకారం చేయలేదు. దానగుణం లేదు. పరమలోభిగా ఉండేది. భోగభాగ్యాలు, శరీరం, సంపద సర్వం అసత్యమనే జ్ఞానం లేకుండా ఆమె జీవిస్తుంది. ఒకరోజు శ్రీరంగం పోతూ ఉన్న ఒక బ్రాహ్మణుడు ఆ ఊరు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు చాలా దయకలవాడు. అతడు ఆ ఊరు రావడం నిజంగా ఆమె అదృష్టం. అతడు ఆమె విషయం విని ఆమెతో, తల్లి, నా మాట విను. చర్మం, మాంసం, ఎముకలతో నిండినది. ఈ దేహం సుఖదుఖాలతో నిండి ఉంటుంది. ఈ దేహమే అన్ని కష్టాలకు పుట్టినిల్లు. పంచభూతాలతో నిండిన ఈ దేహంలో ఉన్న ప్రాణం పోయినంతనే ఇంటి దూలమందు పడిన నీటి బిందువులు 4 దిక్కులకు జారిపోయే విధంగా ఆయా భూతాలు ఆ భూతాలతో చేరిపోతాయి. నీటి బుడగల వలె దేహం నశించిపోతుంది. శాశ్వతంగాని ఈ దేహమే నీవు శాశ్వతం అనుకుంటున్నావు. నీ శరీరం మట్టిలో కలిసిపోతుంది. కర్మ ఒక్కటే వెన్నంటే వస్తుందనే సత్యం గ్రహించి సకల భూత దయాపరుడైన భగవంతుణ్ణి మనసారా ధ్యానించు. అగ్నిలో పడి మిడత నశించిన విధంగా ఈ దేహం కూడా బూడిదపాలు కావాల్సిందే. కాబట్టి శ్రీ మహావిష్ణువు పాదార విందములు ధ్యానించు. కామ, క్రోధ, భయ, లోభాలు, ధనాపేక్ష, దేహాభిమానం వదిలిపెట్టు. భక్తితో కార్తీక మాసంలో స్నానం చేసి మహావేద విద్వాంసుడైన బ్రాహ్మణునకు దీపదానం చేయి. నీవు ఈ విధంగా చేసినట్లయితే అనేక జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయి అని చెప్పి తూర్పు దిక్కుగా శ్రీరంగపట్టణం వెడలిపోయెను. లోభిగా ఉంటున్న ఆమె బ్రాహ్మణుని హితోపదేశం అర్థం చేసుకొని యథార్థాన్ని గ్రహించి తన పాపకృత్యాలకు బాధపడింది. ఆ బ్రాహ్మణుని హితోపదేశం ప్రకారం కార్తీక మాసం చేయడానికి నిశ్చయించుకుంది. సూర్యోదయమున కార్తీక స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని ధ్యానించి దీపదానం చేసి విప్రుల వల్ల పురాణం విని మాసాంతములో బ్రాహ్మణ సమారాధన గావించింది. కార్తీక మాసంలో ఆమె చన్నీటి స్నానం చేయటం వల్ల అనారోగ్యానికి గురై చలిజ్వరంతో బాధపడి ఆయు తీరడం వల్ల మరణించి స్వర్గం పొందింది. అందుచే కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల సకల పాపాలు పోతాయి. ఈ విషయాన్ని సదాశివుడు నాకు పూర్వం చెప్పెను. ఈ రహస్యం నేను నీకు చెప్తాను. సంసార బంధాలు ఈ దీపదానం వల్ల తొలగిపోతాయి. సత్యప్రదం ప్రాప్తిస్తుందని వశిష్ఠుల వారు జనక మహారాజునకు వివరించిరి.
ఇది శ్రీ స్కాందపురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 6వ అధ్యాయం సంపూర్ణం. ఓం కార్తీక దామోదరాయ నమః. ఈశ్వరుని కృపాకటాక్షలు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సృజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.